హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ కాపలా దయ్యం. సూర్యాస్తమయం అయ్యి చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. అప్పటికి కొన్నాళ్ళుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు. అతడికి దాపులో శిథిలావస్థలో ఉన్న ఇల్లొకటి కనిపించింది. చప్పున పోయి ఆ ఇంటి అరుగుల మీద నిలబడ్డాడు. బయట కుండపోతగా వాన కురుస్తుంది. చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది. వాన తగ్గే సూచనలేవీ కనబడటం లేదు. ఇప్పుడేం చేయడమా అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు. తలుపుకు బాగా తుప్పు పట్టిన తాళం వేలాడుతూ ఉంది. అంతలో అక్కడికి వానలో తడుస్తూ వచ్చిన ఒక 20 ఏళ్ల అమ్మాయి ఇంటి చూరు కింద నిలబడుతూనే మెరుపు కాంతితో కిరీటిని చూసి తుళ్ళిపడింది. కిరీటి ఆమెకు పొడిగా ఉన్న తన పైపంచె ఇస్తూ, భయపడకు, ముందు తల తుడుచుకో, నేనేం దొంగను కాదు, అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. ఆమె కొంచెం తటపటాయించింది. కిరీటి ముఖం కేసి ఒక్కసారి పరీక్షగా చూసి, ఈ పక్క గ్రామంలో ఉన్న మా బంధువులకు జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను. పాడుగు బండివాడు ఆఖరి క్షణంలో వాన భయం వల్ల బండి కట్టననేశాడు. ఇప్పుడు ఈ గాలివానలో ఏం చేయాలో తోచడం లేదు. మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలో ఉంది అన్నది. అంతలో పాడుబడ్డ ఇంటి కిటికీలో నుంచి గబ్బెలం కీచుమంటూ ఆమె తల మీదుగా ఎగిరిపోయింది. ఆమె భయంతో కెవ్వుమని వచ్చింది. కిరీటి నవ్వి, వర్షంలో ఒంటరిగా రావడం చూసి చాలా ధైర్యవంతురాలు అనుకున్నానే అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, నాకు దొంగలన్నా, చీకటన్నా, పాములన్నా భయం లేదు, కానీ దయ్యాలంటే మహచెడ్డ భయం. పాడుపట్టు ఇళ్లలో దయ్యాలుంటాయంట కదా అన్నది. తర్వాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది. కిరీటి ఒక్క క్షణం ఆగి, చూడు శిల్ప, మనకు ముందు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో దయ్యాలను మించిన వాళ్ళు ఉన్నారు. నా సంగతి చూడు, మా నాన్న పోయాక బంధువులమంటూ ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు. నేను బతుకు తెరువుకు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను. నాకు దెయ్యాల కన్నా మనుషులంటేనే భయం అన్నాడు. పోనీయండి, ఈ రాత్రి వేళ దయ్యాల ఊసేందుకు అన్నది శిల్ప. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో కిరీటి, ఇక మనం ఈ రాత్రికి ఈ ఇంట్లోనే తలదాచుకోక తప్పదు అని తుప్పు పట్టిన తాళాన్ని గట్టిగా లాగాడు. అది చేతిలోకి ఊడి వచ్చింది. అంతలో లోపల నుంచి, ఎవరు వాళ్ళు? నేను దయ్యాన్ని, జాగ్రత్త, లోపలికి రాకండి అన్న కేక వినిపించింది. శిల్ప వణికిపోతూ కిరీటి చెయ్యి పట్టుకొని, వర్షం అయితే అయ్యింది, సరి పోదాం పదండి. కిరీటి ఆ మాటలు వినిపించుకోకుండా కాలితో తలుపును గట్టిగా తన్నాడు. అది విరిగి దభీమని వెనక్కు పడిపోయింది. అతడు చీకటిలోకి చూస్తూ, మేం మనుషులం, దెయ్యాలకు దడవని వాళ్ళం అంటూ లోపలికి వెళ్ళాడు. గది మధ్య ఒక ముసలి దయ్యం కూర్చుని ఉంది. అది కిరీటిని, శిల్పను చూస్తూనే, ఎంత ధైర్యం, ఎంత పొగరు, నిలువున చీల్చేస్తా అన్నది. అదేదో తర్వాత చెద్దువుగాని, ముందు ఈ సంగతి చెప్పు, ఈ పాడు కొంపను నువ్వు కాపలా కాస్తున్నది అని అడిగాడు కిరీటి. ఆ ప్రశ్న వింటూనే ముసలి దయ్యం ఏడ్పు ముఖం పెట్టి, ఛీ, ఈ కొంపంటే నాకు పరమ చీదర. నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లాగా పట్టుకొని నానా హింస పెట్టేవాళ్ళు. అవ్వ, సంపాదించటం ఖర్చు పెట్టడానికా? నేనేం వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు. నే కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన నిధి అన్నది. కిరీటి దయ్యం కేసి జాలిగా చూస్తూ, పెళ్ళాం పిల్లలు నువ్వు కూడా అనుభవించక చచ్చి దెయ్యానివై ఆ డబ్బుకు కుక్కలా కాపలా కాస్తున్నావన్నమాట అన్నాడు. ముసలి దయ్యం కొంతసేపు ఆలోచనలో పడింది. ఏళ్ల తరబడిగా అక్కడ కాపలా కూర్చోవడం దానికి పిసుగనిపిస్తుంది. అది గది మధ్య ఒకచోట తవ్వి పెట్టెనొక దాన్ని పైకి తీసి మూత తెరుస్తూ, ఈ డబ్బంతా నువ్వు తీసుకో, నాకు ఈ కాపలా బాధ తప్పుతుంది అన్నది. కిరీటి పెట్టెలోని నాణాలు కొన్ని తీసుకొని చూసి, నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలమే అయినట్టుంది, ఇప్పుడు ఈ రాగి సత్తునాళాలు చెల్లవు అన్నాడు. అయ్యో అలాగా అంటూ దయ్యం పెద్దగా మూలిగింది.
ఆ మరుక్షణం దానికి గబ్బిలం ఆకారం వచ్చింది. అది కీచుమంటూ పెట్టెలోని నాణాల మీద ఒక్కసారి వాలి తుర్రుమంటూ బయటికి ఎగిరిపోయింది. కిరీటి పెట్టెను దయ్యం తవ్విన గుంటలో పడవేసి గట్టిగా చేతులు దులుపుకుంటూ శిల్పాకేసి చూశాడు. శిల్ప ఆశ్చర్యంగా, అబ్బా, మీరెంత ధైర్యవంతులండి అన్నది. నా ధైర్యానికేం గాని ఈ రాత్రికి మనం ఇక్కడ కాలం గడపక తప్పదు అన్నాడు కిరీటి. ఇద్దరూ గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకొని నిద్రపోయారు. తెల్లవారి కిరీటి నిద్రలేచేసరికి శిల్ప అరుగు మీద నిలబడి రాత్రి గాలివాన దెబ్బకు విరిగిపడిన చెట్లకేసి చూస్తుంది. చాలా పెద్ద గాలివానేనన్నమాట. రాత్రి మనకు ఈ దయ్యం కొంప దొరకడం అదృష్టం అన్నాడు కిరీటి. మీకు మరొక అదృష్టం ఎదురవబోతోంది. మా నాన్న దగ్గర మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే అందుకు చిన్న కథ ఒకటి కల్పిస్తాను. రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాజేయాలని చూస్తుంటే మీరు రక్షించారని చెబుతాను అన్నది శిల్ప. కిరీటి ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. తర్వాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయింది. చుట్టూ పళ్ళ చెట్లు, రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ పెద్ద డాబా ఇల్లు చూడగానే కిరీటి వాళ్ళు చాలా ఆస్తిపరులను గ్రహించాడు. శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే, క్షేమంగా వచ్చావా తల్లి? నువ్వు ఇల్లు చేరలేదన్న బెంగతో నాకు రాత్రి నిద్రలే లేదు అన్నాడు. శిల్ప తండ్రికి కిరీటిని చూపుతూ తాను కల్పించిన కట్టుకథ చెప్పి, ఈయన చేసిన సహాయానికి నువ్వేదైనా ఉద్యోగం ఇవ్వాలి నాన్న అన్నది. ఉద్యోగమా? ఒక ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన నా రుణం తీరుతుందా అంటూ శిల్ప తండ్రి కిరీటి రెండు చేతులు పట్టుకున్నాడు. కిరీటి ఆయనతో, క్షమించండి, మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు. నేనే దొంగల బారి నుంచి ఆమెను రక్షించలేదు. ఎంత నిరుద్యోగినైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు. శిల్ప తండ్రి కూతురు కేసి అయోమయంగా చూశాడు. శిల్ప నవ్వి జరిగిందంతా తండ్రికి చెప్పి, ఈ మధ్య కొంతకాలంగా నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న, ఈయన నాకు నచ్చాడు. అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకు చిన్న నాటకం ఆడాను. అబద్ధమాడి సంపాదించే ఉద్యోగం ఇష్టం లేదన్నాడంటే ఆయన నిజాయితీ తెలుస్తూనే ఉన్నది అన్నది. శిల్ప తండ్రి ఎంతో సంతోషపడిపోతూ కిరీటి కేసి ఒకసారి చూసి భార్యను పిలుచుకొని వచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. కిరీటి శిల్పతో, మీ అంతస్తుకి నేను తగిన వాణ్ణి కాను, మరొకసారి ఆలోచించుకో అన్నాడు. శిల్ప చిరుకోపంతో, ఇక్కడ అంతస్తుల గొడవలు తేకండి. మీ ధైర్యం, నిజాయితీ నాకు నచ్చినాయి. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఈ మాట చెప్పేయండి అన్నది. ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగిగా ఊళ్ళు పట్టుకొని తిరగడం మేలే అయ్యింది. అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకెక్కడ దొరికేది అన్నాడు కిరీటి. అప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న శిల్ప తల్లిదండ్రులు పరమానందం చెందారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం. తరువాతి కథ బేతాళ కథలలోని జన్మరహస్యం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ మీద జాలికి బదులు కోపం కలుగుతూ ఉంటుంది. నువ్వో లేక నిన్నీ పనికి పురికొల్పినవాడో ఏదో ఒక నిగూఢ రహస్యాన్ని పరులకు తెలియకుండా దాచుతున్నారని నా నమ్మకం. అసలు రహస్యము అనేదాన్ని దాచటం సాధ్యమా? ఇందుకు ఉదాహరణగా వసంతసేనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీపుర నగర రాజైన వసంతసేనుడి కుమార్తె చంద్రవతి అపురూప సౌందర్యవతి అని పేరుకెక్కింది. ఆమెను చూసిన వారందరూ అటువంటి సౌందర్యవతి నభూతో న భవిష్యత్ అనసాగారు. వసంతసేనుడికి ఒక ఆలోచన కలిగింది. అందం శాశ్వతం కాదు, వయసు పెరిగే కొద్దీ క్రమంగా తరిగిపోతుంది. ఈనాటి తన కుమార్తె రూపలావణ్యాలు అందరూ శాశ్వతంగా గుర్తుంచుకోవాలంటే ఆమె రూపాన్ని ఏ చిత్రకారుడో చిత్రీకరించాలి. అయితే చంద్రవతి రూపం అద్భుతమైనది. అందువల్ల ఆమె చిత్రాన్ని గీసే చిత్రకారుడు అద్భుతమైన కళా నైపుణ్యం కలవాడై ఉండాలి.
వసంతసేనుడు తన ఆస్థాన ఉద్యోగులను దేశాలకు పంపి కళాసాగరుడనే ఒక చిత్రకారుడిని రప్పించాడు. కళాసాగరుడి ప్రతిభను గురించి చాలా దేశాల్లో చెప్పుకునేవారు. అతడిలో ఏదో దైవాంశమున్నదని, అందువల్లనే అతడి చిత్రాలు అంత గొప్పగా ఉంటాయని అందరూ అనుకునేవారు. వసంతసేనుడు కళాసాగరుడికి సంగతి చెప్పి చిత్రవతిని చూపించాడు. ఆమెను చూస్తూనే కళాసాగరుడు, మహాప్రభు, ఇటువంటి రూపసి చిత్రం గీసే అదృష్టం అందరికీ లభ్యం కాదు. నేను ఈమెను చిత్రిస్తాను, కానీ అందులో జీవకళ ఉట్టిపడాలంటే ఆమెకు సంబంధించిన గత 3 తరాల చరిత్ర నాకు వివరంగా కావాలి అన్నాడు. కళాసాగరుడి మాటలు వింటూనే వసంతసేనుడు విస్తుపోయాడు. దానికి కారణం ఉంది. ఒకానొక చిన్న రాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కోయ యువతిని చూసి ప్రేమించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి జన్మించింది చంద్రవతి తల్లి. ఇది రాజవంశీయులకు మాత్రమే ఎరిగి ఉన్న రహస్యం. దీన్ని సామాన్యులకు తెలియనివ్వటం వసంతసేనుడికి ఇష్టం లేదు. రాజు తటపటాయించటం గమనించిన కళాసాగరుడు, తమరు రాకుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర నాకు చెప్పడం ఇష్టం లేని పక్షంలో చిత్రసాగరుడని నా సోదరుణ్ణి పిలిచి అతడి చేత మీ కుమార్తె అద్భుత సౌందర్యాన్ని గత చరిత్ర అడగకుండానే వాస్తవంగా చిత్రించగలడు అన్నాడు. వసంతసేనుడు చిత్రసాగరుణ్ణి పిలిపించాడు. అతడు రాజుతో, నేను రాకుమారి చిత్రం గీయగలను, కానీ ముందుగా నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నాడు. ఎందుకు అన్నాడు వసంతసేనుడు ఆశ్చర్యపోతూ. నేను ఎవరితోనైనా ఏకాంతంగా మాట్లాడానంటే వారి గత 3 తరాల చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోగలను. గొప్పలు చెప్పుకోవడం కాదు, అది భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి అన్నాడు చిత్రసారంగుడు. చరిత్ర చెప్పమని అడిగాడు కళాసాగరుడు. ఆ చరిత్ర ఏదో తానే తెలుసుకోగలనన్నాడు చిత్రసాగరుడు. మొత్తం మీద ఇద్దరికీ చరిత్ర కావాలి. తన ఇంటి రహస్యం ఇతరులకు తెలియనివ్వడం ఏమాత్రం ఇష్టం లేని రాజు ఇప్పుడేం చేయడమా అని ఆలోచించసాగాడు. రాజు వాలకం గమనించిన చిత్రసాగరుడు, ప్రభు, మీరు తలపెట్టిన కార్యం నా సోదరుడు రేఖాసారంగుడి వల్ల కాగలదు. చరిత్రతో పని లేకుండా చిత్రం గీయడం అతడికి సాధ్యమవుతుంది అన్నాడు. వసంతసేనుడు రేఖాసాగరుణ్ణి పిలిపించాడు. అతడు రాజు కోరిన ప్రకారం చంద్రవతి చిత్రపటం తయారు చేశాడు. దాన్ని చూసి ఆమె అబ్బురపాటు చెందింది. అది అద్దంలో ఆమె ప్రతిబింబంలా ఉన్నది. రాజు అతన్ని ఘనంగా సన్మానించాడు. రేఖాసాగరుడు రాజు వద్ద సెలవు తీసుకొని బయలుదేరే సమయంలో, నా శక్తి కొద్దీ తమ కుమార్తెను చిత్రీకరించాను, కానీ అందులో జీవకళ లేదు. జీవకళ ఉట్టిపడేలా చిత్రాన్ని గీసే సామర్థ్యం నా అన్నలిద్దరికీ మాత్రమే ఉంది అన్నాడు. వసంతసేనుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు. మంత్రుల్లో ఒకడు ఆయనకు లోగడ కళాసాగరుడు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్లు చెప్పాడు. దానితో ఆయనకు ఒక ఉపాయం తోచింది. కళాసాగరుణ్ణి పిలిపించి, నువ్వు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు తెలిసింది అంటే నీకు ఆయన చరిత్ర పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ తెలిసిందంతా నాకు చెప్పగలవా అని అడిగాడు. చెప్పలేను ప్రభు అన్నాడు కళాసాగరుడు. ఎందువల్ల? అది రహస్యమా అని అడిగాడు రాజు. ఆ సంగతి చెప్పలేను. నాకు తెలిసిన చరిత్ర నేను గీసే చిత్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ పైన నా మెదడులో ఆ చరిత్రకు సంబంధించిన చిన్న అంశం కూడా మిగలదు అన్నాడు కళాసాగరుడు. ఈ సమాధానానికి వసంతసేనుడు ఎంతో తృప్తిపడ్డాడు. ఆయన కళాసాగరుడికి తన కుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర వివరించాడు. ఆ మర్నాడు కళాసాగరుడు రాకుమారిని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే ఎదురు పెట్టుకొని కొద్ది గంటల్లో ఆమె చిత్రపటాన్ని తయారు చేశాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది చంద్రవతి ప్రతిబింబం వలే కాక అచ్చు చంద్రవతిలాగా ఉన్నది. దాని ముందు రేఖాసాగరుడి చిత్రం వెలవెలబోతోంది. రాజు పరమానందం చెంది కళాసాగరుడికి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చాడు. ఆ సమయంలో చిత్రసాగరుడు రాజుతో, ప్రభు, చంద్రవతి సౌందర్యం అద్భుతమైనది.
ఆ అందాన్ని చిత్రించే అవకాశం నాకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. నువ్వు రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాలన్నావు, అందువల్ల నీ కోరిక నెరవేరే అవకాశం లేదు అన్నాడు రాజు. ఇప్పుడది అవసరం లేదు. నా అన్న కళాసాగరుడు వేసిన చిత్రంతో ఒక్కరోజు ఏకాంతంగా గడిపే అవకాశం నాకు ఇవ్వండి. అప్పుడు ఆమె గత చరిత్ర అంతా నేను తెలుసుకోగలను అన్నాడు చిత్రసాగరుడు. చిత్రసాగరుడితో కూడా తన చిత్రం గీయించుకోవాలని చంద్రవతి ఉబలాటపడింది. రాజు అందుకు ఒప్పుకోలేదు. ఆయన చిత్రసాగరుణ్ణి ఉచిత రీతిలో సన్మానించి పంపివేశాడు. తర్వాత కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపి రేఖాసారుడు వేసిన చిత్రాన్ని 10 మంది చూసే ప్రదర్శనలో పెట్టించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతసేనుడి ప్రవర్తన అనుచితంగానూ ఒక గొప్ప కళాకారుడి పట్ల అవమానకరంగానూ కనిపించటం లేదా? చిత్రసాగరుడు రాకుమారితో కాక తన సోదరుడు వేసిన ఆమె చిత్రంతో ఒక్కరోజు ఏకాంతం కోరాడు. ఇందుకు రాజు అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏముంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వసంతసేనుడి ప్రవర్తనలో అనుచితం, అవమానకరం అయినది ఏమీ లేకపోగా చిత్రసాగరుడు మరోసారి రాకుమారి చిత్రం గీయాలన్న కోరిక వెళ్ళబొచ్చటమే అనుచితంగానూ అనాగరికంగానూ కనబడుతుంది. రాజవంశపు చరిత్రలో మంచితో పాటు చెడు కూడా ఉండటం అసహజమేం కాదు. చెడ్డను దాచి మంచిని మాత్రం ప్రచారం చేసుకోవటం రాజలక్షణం. కళాసాగరుడు రాజవంశపు చరిత్ర తెలుసుకున్నప్పటికీ చిత్రం పూర్తి అయిన వెంటనే ఆ చరిత్రనంతా మర్చిపోయాడు. కానీ చిత్రసాగరుడు అలా కాదు. చిత్రాన్ని చూసి చరిత్ర తెలుసుకుంటాడు. అది అతడి మనసులోనే ఉండిపోతుంది. దాన్ని అతడెవరితోనైనా చెప్పే ప్రమాదం ఉంది. అందుకే అతడికి తన కుమార్తె చిత్రం గీసేందుకు రాజు అనుమతించలేదు. అంతేకాక ముందు జాగ్రత్తగా కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపివేశాడు. దాన్ని ప్రదర్శనశాలలో పెడితే ఆ చిత్రాన్ని చూసి ఆమె గత చరిత్ర గ్రహించే బుద్ధిశాలులు మరెవరైనా ఉండవచ్చు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.